నా పేరు నరేందర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం యాదగిరిగుట్టకి వెళ్తున్నాం. నేను ఒక్కనే వెళ్తున్నా. అంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా బ్లూ ఫై ఉంది. సో బ్లూ ఫై ఎవరో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చూపిస్తా బ్లూ ఫై ఎవరో. యాదగిరిగుట్ట రీచ్ అయిపోయినాం. ఇప్పుడు నాకు తెలిసి 7:20 అవుతుంది. నేనే మెల్లంగా వచ్చిన, ముందే వచ్చేస్తుండే. మంచిగా ఉంది వ్యూ. ఇగో గోవింద 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 శ్రీమన్నారాయణ గోవింద గోవింద లక్ష్మీనారాయణ వాసుదేవ కేశవ మాధవ ముకుంద నీలమేఘశ్యాముడా నా మనసు నిందురా. ఎన్ని కోతులు ఉన్నాయి ఇంకా, అంతా కోతులే. మనం రీచ్ అయిపోయినాం కదా. సో కింద బండి పెట్టాం, 20 రూపీస్ పార్కింగ్ ఫీజ్. దమ్మ స్టేట్స్తో వచ్చినాం. ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తారు. మెయిన్లీ ఈరోజు రథసప్తమి అంట. ఇక తెలియదు లోపల ఇట్లా క్రౌడ్ ఉందో. అంటే 7:30 అవుతుంది కదా, అప్పుడే అంతమంది రారనుకుంటున్నా. అయిపోతుంది మా దర్శనం. వచ్చి ఇక ఫోన్ డిపాజిట్ చేసి దర్శనంకి వెళ్ళి, దర్శనం అయిపోయినాక టెంపుల్ ఎట్లా చూపిస్తాం. ఫోన్ డిపాజిట్ ప్లేస్ ఇది. 7:30కి పోయిన దర్శనంకి. యూజువల్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఎక్కువ క్రౌడ్ లేదు. ఇంకా బయట క్రౌడ్ ఉంది కానీ దర్శనంకి అయితే క్రౌడ్ లేదు. లోపలికి వెళ్ళినాక టెంపుల్ లోపలైతే ఉంది లైట్గా. కానీ స్టంట్ ఏంటంటే నాకు ఫోన్కి చేంజ్ లేదు. 100 రూపీస్ ఉంది కానీ ఫోన్కి అయితే 20 రూపీసే. సో ఆ చిల్లర తెచ్చుకోవడానికి హాఫ్ అన్ అవర్ అయింది. 200 రూపీస్ చేంజ్ తీసుకోవడానికి, అది కూడా 20 ఇవ్వడానికి హాఫ్ అన్ అవర్ అయింది. దర్శనం ఏమో కానీ చేంజ్ సరే. ఆ చేంజ్ తీసుకున్నానా ఓకే సార్. చేంజ్ తీసుకోవాలంటే ఏడేస్తలేరు. ఇక అట్లనే కొండ మీదనే ఉండే టిఫిన్ తినేసిన. ఇక 20 రూపీస్ ఇచ్చేసి పైనకి వెళ్ళి టెంపుల్ చూసి ఫోటోస్ దిగేసి ఇస్తుంది. సో ఇప్పుడైతే నేను ఒక్కనే వెళ్ళినా టెంపుల్కి. గోవింద గోవింద శ్రీమన్నారాయణ గోవింద గోవింద లక్ష్మీనారాయణ. నేను దర్శనం వెళ్ళే టైంకి ఇక్కడ ప్రవచనాలు ఇక్కడ. సో ఏమనుకున్నా, సరే దర్శనం అయిపోయినాక వచ్చి కొంచెం కూర్చొని ప్రవచనాలు విన్నాము అనుకున్నా. సరే అని చెప్పి చూసేంత వరకు, దర్శనం వెళ్ళి వచ్చేంత వరకు అయిపోయింది, కంప్లీటెడ్. నో రీల్స్, నో టిక్ టాక్. సో నేను రీల్స్ చేస్తలే, టిక్ టాక్ చేస్తలే, బ్లాగ్ చేస్తూ. సో ప్రాబ్లం లేదు, ఎవరు చూడనంత వరకు ప్రాబ్లం లేదు. వాసుదేవ కేశవ మాధవ ముకుంద నీలమేఘశ్యాముడా. హైలైట్ ఏంటంటే దర్శనం అయితే మస్తు అయిందంటే మస్తు అయింది. చాలా సేపు నిల్చొని మరీ చూసిన. క్రేజ్. ఎక్స్పెక్ట్ చేసిన చాలా క్రౌడ్ ఉంటుంది ఈరోజు రథసప్తమి అది ఇది అని, బట్ అంతేం లేదు, చాలా తక్కువ ఉంది. సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అయిపోయింది, అంత మంచిగా అయింది. సో ఇప్పుడైతే మనం స్వర్ణగిరికి అయితే వెళ్దాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఇంకా ఎప్పుడు వెళ్ళలే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం క్రౌడ్ చూసి అయిపోయాను. ఇప్పుడైతే వెళ్దాం. వ్యూ చూడండి, అయితే వ్యూ అయితే మస్తున్నాయి కదా.
ఇది కొత్త లుక్ ట్రై చేసిన. ఈ లుక్ ఏంటిదంటే మన విజయ్ దేవరకొండ ఈ మధ్య ఇదే లుక్ లో కనిపిస్తుంది. సో అదే లుక్ ట్రై చేసిన. చూసాం కొన్ని రోజులు ఎట్లా ఉంటుందో, దాని తర్వాత తీసేసి ఓల్డ్ లుక్ వెళ్ళిపోతా. ఈ లుక్ లాగా నాకు తెలిసి కొంచెం ఏజ్ పెద్దగా అనిపిస్తుంది. నార్మల్ లుక్ లో అయితే కొంచెం ఏజ్ తక్కువ వేసుకోవచ్చు. ఆ బియర్డ్ తోని కొంచెం బియర్డ్ అంటే మనకు మొత్తం బియర్డ్ వచ్చినది కాదు, ఏదో కొంచెం వచ్చింది. ఆ కొంచెం దాంతో మేనేజ్ చేస్తున్నా. సో అది చూద్దాం ఎట్లుంది. మీరు కమెంట్ చేయండి ఇది ఎట్లుందో. సో దాన్ని బట్టి ఉంచాలా తీసాలా చూస్తా. స్వర్ణగిరి టెంపుల్ అక్కడ ఉంది. అంతా మంచిగా ఉంది కానీ రోడ్ ఒక్కటే బాలే. రోడ్ అంటే మొత్తం మట్టి రోడ్డు, రోలర్ కోస్టర్ మనం అదే ఇక అంతే, అది ఒక్కటే. ఇక ఎన్నెన్నో రోడ్లు నడిపినాం కదా మహారాష్ట్ర కర్ణాటక. సో ఇది కొంచెం నయమే, దానికన్నా బెటర్. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్దాం. ఎంత టైం అవుతుందో, అక్కడైతే 30 minutes అయింది యాదగిరిగుట్టలో, ఇక్కడ ఎంతసేపు అయితే తెలియదు, చూసాం. కానీ మస్తు ఉంది ఇది, ఫస్ట్ టైం చూస్తున్నా కదా. బా 20 రూపీస్ బైక్, ఎక్కడ పోయినా పార్కింగ్ అయితే 20 రూపీస్ బైక్. మళ్ళీ కార్కి ఎంత తెలియదు. మీకు చూపిస్తాను చూడండి ఎట్లుంది స్వర్ణగిరి. గోవింద 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 కాలు కడుక్కుందాం దర్శనంకి వెళ్ళిపోదాం. గోవింద శ్రీమన్నారాయణ గోవింద గోవింద లక్ష్మీనారాయణ వాసుదేవ కేశవ మాధవ ముకుంద నీలమేఘ శ్యాముడా నా మనసు నిందురా గోవింద 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 పురుషోత్తమ పుండరీకాక్ష జగన్నాథ వైకుంఠనాథ లోకనాథ దయాసాగరా భక్తవత్సలా దీనబంధవే కరుణతో నన్ను కాపాడవే గోవింద 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 శ్రీకృష్ణ గోపాల నందనందన మురళీ మనోహర రాధవల్లభ గోవర్ధనధర వేణుగాన ప్రియ బాలగోపాల భక్తుల ప్రాణమా योगनिद्रावासाक्षीरसागरस्ययना पीताम्बरधरा चक्रधारा नारायणा गोविन्द 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 शङ्खधारा गदाधारा క్రేజీ పర్ఫార్మెన్స్ అయింది భరతనాట్యం. అందుకోసమే ఫెస్టివల్ టైంలో మిస్ కావద్దు. ఇట్లా నేను ఫస్ట్ టైం వచ్చినా కానీ ఇది ఒక్కొక్క సీనరీ అయితే మస్తు ఉంది. వైకుంఠనాథ లోకనాథ దయాసాగరా
మొబైల్ డిపాజిట్ చేయాలట. మొబైల్స్ ఇట్లా డిపాజిట్ చేసి పోవాలి. ఇది ఎంట్రీ. ఇది ఎంట్రీ. కరెక్ట్ ఆ రెడ్ కలర్ కాటన్ ఉంది, రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ కరెక్ట్ ఆ రెడ్ కలర్ క్లాత్ ఎంకల్నే దేవుడు ఉన్నాడు. ఎంత క్రేజ్ ఉన్నాడు అంటే తిరుపతిలో ఎవరైనా మిస్ అయితే ఇక్కడికి వచ్చి చూడాలి. సో చాలా మంది అడుగుతుంటారు నా ఇంకా ఎవరున్నారు ఎందుకురా నీకు అది ధైర్యం, ఎవరున్నారు అని అడుగుతారు కదా. నా ఇంకా ఎవరున్నారంటే అర్థమైందా ఎవరున్నారో? సో జాగ్రత్త మరి ఊరేగింపు దీన్ని చేస్తారు. ఇక్కడ ఒక్కొక్కటి యూనిక్ ఉంది, మంచి యూనిక్ ఉంది. కాపాడవే గోవిందా గోవిందా ఇది మస్తుంది కదా. గోవిందా గోవిందా స్వర్ణగిరికి రావాలంటే ఇది మిస్ అయితే కావద్దు, ఇదే మెయిన్. శ్రీకృష్ణ గోపాల నందనందన మురళీ మనోహర రాధవల్లభ గోవర్ధనధర వేణుగాన ప్రియ బాలగోపాల భక్తుల మెయిన్లీ నాకు దర్శనం ఫోన్ల కాడ లేట్ అయింది, అందుకోసం ఏం చేసిన 50 రూపీస్ దర్శనం పెట్టుకుని తీసుకున్నాను. సో 50 రూపీస్ దర్శనం ఎంత వెళ్తారు, జస్ట్ 2 minutes అయిపోయింది. 2 minutes అయిపోయింది, కానీ 2 minutes మొత్తం దేవుని ముంగట్లే రావాలి. క్రౌడ్ లేదు, ఏం లేదు. ఆ 2 minutes ఇట్లా వాడి అక్కడే దేవుని చూసిన. క్రేజీ తెలుసా, మంచి వైబ్. నడిచి క్రౌడ్ లేదని చెప్పి అంత ఉంది, కానీ నాకైతే ఎగ్జాంపుల్ మీరే ఇక తిరుపతి ఒకవేళ మీరు మిస్ అయ్యారు అనుకో, ఇక్కడికి రండి, సేమ్ అదే వైబ్ వస్తుంది. మెంటల్ ఉంది బాబా మస్తు నాకు చాలా పీస్ఫుల్ గా ఎంత మంచి ఉందంటే ఆ దేవుడు సేమ్ అతనే నిలబడ్డాడు, అట్లనే మననే చూస్తున్నాడు. క్రేజీ ఉండే, మంచిగా ఉండే. మనకు తిరుపతిలో ఎట్లా ఒక 6 seconds 3 seconds మనకి అంత తృప్తితో చూసినారా, ఇక్కడ మరి అంత లేకపోయినా నీకు దేవుని చాలా సేపు చూడొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాడు తెలుసా. క్రేజీ. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. See you on next vlog.